హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో ఇప్పుడే అందిన వార్త అండి. రాష్ట్రంలో మరో కొత్త వైరస్ ఇవన్నీ మూసివేత. సో ఆ వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడటం ద్వారా ఇన్ఫర్మేషన్ అనేది పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ అవునట్టయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను చేసే లేటెస్ట్ అప్డేట్ న్యూస్ మీ వరకైతే రీచ్ అవుతుంది. సో మొన్న జరిగిన పాండమిక్ మరొక ముందే దేశానికి మరో ఉపద్రవం అయితే వచ్చి పడేలా ఉందండి. తాజాగా కేరళకు సంబంధించి కేరళ రాష్ట్రంలో అలప్పూజలో కొత్త వైరస్ అనేది నమోదవడం జరిగింది. దాని పేరు అయితే బర్డ్ ఫ్లూ అని అయితే పెట్టారండి. సో ఇప్పటికే ఈ విషయాన్ని అఫీషియల్గా అయితే ప్రకటించడం జరిగింది. సో ఈ మేరకు తమిళనాడులోని కోయంబత్తూరులో ఆ రాష్ట్ర వైద్య శాఖ అధికారులు హై అలర్ట్ అయితే విధించారు. కేరళ సరిహద్దులోని 12 చెక్ పోస్టుల వద్ద భద్రతను అయితే పెంచారండి. కేరళలోని అలప్పూజ జిల్లాలో కోయంబత్తూరు జిల్లా సరిహద్దు ఉండటం వల్ల ఈ వైరస్ ఏదైతే ఉందో దానికి సంబంధించి తమ జిల్లాలోకి వ్యాప్తి చెందకుండా ముందు జాగ్రత్తలు అయితే వారు చేపడుతున్నారండి. సో ఇదంతా ప్రమాదకరమైనది కాబట్టి ఈ విధంగా ముందు జాగ్రత్తలు చేపడుతున్నారు అని చెప్పచ్చు. ఇక ఈ విషయాల్లో ప్రజలు అంతగా భయపడాల్సిన అవసరం లేదని కోయంబత్తూరు వైద్య శాఖ అధికారులు వెల్లడించారు. కేరళ ప్రభుత్వం అలప్పూజలోని ఒక బాత్ డక్ ఉంటుంది కదా, సో దాంట్లో అయితే ఈ వేరియంట్ అనగా H1N1 అనే వేరియంట్ని అయితే గుర్తించింది. సో ఈ బాతుల బ్లడ్ శాంపిల్స్ని అయితే పరిశీలన కోసం భూపాల్లోని నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ హై సెక్యూరిటీ యూనియర్ యానిమల్ డిసీజ్ సంస్థకైతే పంపించడం జరిగింది. సో మరి ఇది ఏ వ్యాధి ఏమి అనేది వాళ్ళైతే డిసైడ్ చేస్తారండి. సో కొత్తగా అయితే ఈ జంతువుల ద్వారా వీటి ద్వారా అయితే బర్డ్స్ ద్వారానే ఎక్కువగా వ్యాధులు అయితే ఈ విధంగా వ్యాపిస్తున్నాయైతే చెప్పవచ్చు.